యేసు ప్రభు గడ్డం పట్టుకొని బ్రతిమనల్లా, ఓరి నాయన పోండ్రా, నా గురించి చెప్పండిరా ఆజ్ఞాపించి. ఏమని ఆజ్ఞాపించాడు? సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆజ్ఞ, అధికారంతో కూడుకున్నటువంటి బోధ. యేసుప్రభు బోధ ఎందుకు అంత అధికారంతో కూడుకున్నది అని అంటే, యేసుప్రభు క్రొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. పాత నిబంధన ఇచ్చేటప్పుడు సీనాయి పర్వతం మీద ఉరుములు మెరుపులు, ఆ శబ్దాలకి గజ 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 వణికిపోయారు ఇశ్రాయేలు. అమ్మో చచ్చిపోతామేమోనని. రాతి మీద వ్రాయబడినటువంటి పాత నిబంధన ఇవ్వడానికే అన్ని ఉరుములు, అన్ని మెరుపులు, అంత గంభీరంగా చచ్చిపోతామేమో అనేటట్టుగా అనిపిస్తే, క్రొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు. నరహత్య చేయవద్దని పాత నిబంధనలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, క్రొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు ఈయన. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. వ్యభిచారం చేస్తే వ్యభిచారం అని పాత నిబంధన చెప్పింది. చూస్తే వ్యభిచారం, ఆలోచన వస్తేనే వ్యభిచారం అని యేసుప్రభు క్రొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఆయన బోధ అధికారంతో కూడుకున్నదిగా ఉంది.